ఇక బషీరాబాద్లో గణపతి నిమజ్జనానికి సంబంధించి మరింత సమాచారం కంచెరాజు అందిస్తారు. రాజు చెప్పండి, అక్కడ శోభాయాత్ర ఏ విధంగా జరుగుతుంది, భక్తుల సందడి ఎలా ఉంది? చూడొచ్చు ఇక్కడ మొత్తం కిక్కిరిసిపోయింది. చాలా మంది పబ్లిక్ వినాయక విగ్రహాలను ఆ ప్రతిమలను చూసి ప్రసన్నం చేసుకొని దానికి చాలా మంది వచ్చారు. ప్రతి ఏడాది కూడా సేమ్ ఇన్ హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాన్ని చాలా వైభవంగా హైదరాబాద్ ప్రజలు జరుపుకుంటారు. హైదరాబాద్ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఈ వినాయక నిమజ్జన ఘట్టాన్ని చూడడానికి వస్తారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చినావు? మంగళహాట్ నుంచి. ఒక్కదాని ఫ్యామిలీ వచ్చినాము. చాలా మంది. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మనకు? నేను 55 60 సంవత్సరాలు. ఇంత రాత్రిపూట దాకా ఇక్కడ ఉంటే ఇబ్బంది ఏం కాదు కదా? ఏం ఇబ్బంది కాదు, ఎంజాయ్. అంటే ప్రతి ఏడాది ఉంటావమ్మా? నేను ప్రతి సంవత్సరం ఇక్కడే ఉంటా, ఇక్కడే ఉండి మళ్ళీ ఆరాంతో 12 గంటల దాకా కూర్చుంటా. ఇక్కడ సిటిఆర్ దవాఖానాలో పని చేస్తా, హైదరాబాద్ బషీరాబాద్. అక్కడికి వెళ్ళి డ్యూటీ చేసి వచ్చి ఇక్కడే కూర్చుంటా. వీళ్ళందరినీ చూస్తే ఏమనిపిస్తుంది అమ్మా? అందరికి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. నా తమ్ముడు నా కొడుకు, నా తమ్ముడు కొడుకు, ఫ్యామిలీ అంతా వచ్చింది. ఫ్యామిలీ వచ్చింది. మీ పేరేం పేరమ్మా? మా పేరు పద్మ అండి, మాది వరంగల్. హైదరాబాద్కి వచ్చినాం వరంగల్ నుండి చూడడానికి. ఎప్పుడు వచ్చారమ్మా? 1 month అవుతుంది సార్. ఇక్కడనే ఉన్నాం 15 months. రెగ్యులర్ పని చేసుకుంటాం. కాకపోతే గణేష్ ప్రతి సంవత్సరం చూడడానికి వస్తాం. చూడడానికి వస్తాం మా ఫ్యామిలీ మొత్తం. వరంగల్లో కూడా వినాయక నిమజ్జనం కావచ్చు, వినాయకుని ఫెస్టివల్ చాలా గ్రాండ్గా చూసుకుంటారు. అంటే ఇంత గ్రాండ్గా అనిపించదండి. హైదరాబాద్ అంటే ఫేమస్ కదా అందరికీ. హైదరాబాద్ ఫేమస్ కాబట్టి ఇక్కడ వస్తామండి మేము చూడడానికి. ఎట్లా ఉందమ్మా? చాలా బాగున్నదండి, మాకు చాలా ఇష్టం. హైదరాబాద్ వినాయక నిమజ్జనాలు అక్కడ హుస్సేన్ సాగర్ లో జరుగుతాయి. ఇక్కడ అందరూ వెళ్తామండి, ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తాం మేము. అడిగి వెళ్తామండి ఎవ్రీ ఇయర్స్. మీ పేరు? నా పేరు శ్రీకాంత్. నేను ఉండేది అసలు మంగళాట్ ఫిలిమిట్స్లో జాబ్ చేస్తాను. వినాయక చవితి ఒక్కరోజు ఈ జనాభాని ఈ పబ్లిక్ని చూస్తాను. సో మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్యామిలీ వచ్చేది చిన్నపిల్లలతో సహా. అంత వరంగల్ నుంచి కొంతమంది వచ్చారు. ఇందాక కొంతమందిని చూసిన వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చినామని చెప్పారు. వికారాబాద్ నుంచి సీనియర్ సిటిజన్ అమ్మ 60 సంవత్సరాలు ఉందట. 60 సంవత్సరాలు ఉన్న రాత్రి 12 గంటల వరకు ఇక్కడనే ఉండి అన్ని వినాయక విగ్రహాలను చూసి దర్శించుకొని పోతామని చెప్తున్నారు. మొత్తం ఈ గ్రౌండ్లో ఇక్కడ ఉన్న ఆ గ్రీనరీలో మొత్తం అందరూ చాలామంది కూర్చున్నారు. మొత్తం దారి పొడుగుతున్న మొత్తం క్రౌడ్, అంటే జనాలు విపరీతంగా ఉన్నారు. ఒకేసారి ఒక 10 గల వినాయక విగ్రహాలు ర్యాలీగా వస్తున్నాయి, వచ్చి ముందుకు సాగుతున్నాయి. ఇక్కడ కూడా పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడ ఆగకుండా వినాయక విగ్రహాలను ముందుకు పంపిస్తున్నారు. చాలామంది పబ్లిక్ వినాయక విగ్రహాలను చూడడానికి దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం చాలామంది యువత వాళ్ళు వచ్చి డ్యాన్సులు చేస్తున్నారు. వినాయక విగ్రహాలతోని వచ్చే వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా హిందూ వాహిని భాగ్యనగర్ వినాయక ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ మండపం దగ్గర కూడా చాలామంది ఇక్కడ వచ్చి డ్యాన్సులు చేసి సందడి చేస్తున్నారు. ఇక్కడ నుంచి మధ్యాహ్నం నుంచి ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. వీళ్ళకు దాహం వేసినా అక్కడ వాటర్ అరేంజ్ చేశారు. అదేవిధంగా పులిహోర ఫుడ్, ఆకలైనా కూడా పులిహోర లాంటివి కూడా అక్కడ కొంతమంది స్వచ్ఛందంగా ఎన్జిఓస్ కావచ్చు, కొంతమంది స్వచ్ఛందంగా అక్కడ వాళ్ళు కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మొత్తం అయితే ఇక్కడ ఒక జాతర లెక్క కనబడుతుంది. ఇదే సేమ్ సీను హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ వరకు కూడా సేమ్ ఇదే రష్ అక్కడ దాకా ఉంది. ఆ బషీర్బాగ్ ఫ్లైఓవర్ మొత్తం కిక్కిరిసిపోయింది. అక్కడికి నడిచి వెళ్ళలేని కూడా సిచ్యువేషన్ అక్కడైతే కనబడుతుంది. వినాయక విగ్రహాలు ఇప్పుడిప్పుడే వరుస పెట్టి హుస్సేన్ సాగర్కు చేరుకుంటున్నాయి. అటు ఓల్డ్ సిటీకి సంబంధించిన ప్రాంతాల నుంచి బేగం బజార్ కావచ్చు, మలక్పేట, అదేవిధంగా చాంద్రాయణగుట్ట అన్నీ ఏంటి నరేంద్ర మోదీజీ. ఓకే అయితే వీళ్ళు కూడా కొన్ని చాక్లెట్స్ అన్నీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగానే వీళ్ళు కూడా కొంతమంది అయితే చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్
డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో చూడొచ్చు మొత్తం అయితే ఎక్కడ చూసినా కూడా పబ్లిక్ ఏ నుంచి వచ్చారు బ్రదర్ మీరు? क्या क्या हिंदी हिंदी किधर से आता हूँ? हम महाराष्ट्र नांदेड़ से MH26 ये गणेश उत्सव देखने आते हैं हर साल. हम इधर ही चिरा गली में रहते हैं. बहुत मजा आता है अच्छे तरह से. हमें दिल खुश रहता है अच्छा. और ऐसा लगता है कि गणेश बाप्पा हमारे पास ही है. और जब जाते तो वो नहीं जाते. उनकी जो मूर्ति है मूर्ति जाती है. उसका अस्तित्व है वो यहीं पे रहता है. बहुत अच्छे. और जो भी हमारे मनोकामनाएं वो पूरी कर देते हैं गणेश भगवान. और अच्छे से रहते हैं. और जो भी उनसे कुछ भी मांगो वो हमें मिल जाता है. इतने अच्छे गणेश भगवान रहते हैं. सबके बुद्धि के नहीं है. और सबसे ये बात है कि जो ये हैदराबाद में ये निकलते हैं गणेश जी वो सब मिल बांट के रहते हैं. सब जने एक साथ रहते हैं. और ताकि सबको पता चले कि एक में ही शक्ति है एकता में. ఓకే ధన్యవాదాలు. వీళ్ళు మహారాష్ట్ర నాందేడ్ నుంచి వీళ్ళు వచ్చారు. అమ్మ చెప్పండి. गणपति सिर्फ एक त्योहार नहीं, एक फीलिंग है. गणपति सिर्फ एक त्योहार नहीं. जय शिवाजी. ఓకే వీళ్ళు మహారాష్ట్ర నుంచి కొంతమంది వచ్చారు, కొంతమంది హైదరాబాద్ నుంచి, మహారాష్ట్ర నాందేడ్ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో జరిగే గణేష్ ఫెస్టివల్ని చూడడానికి వచ్చామని చాలామంది యూత్ అంటే వాళ్ళ పిల్లలు అంతా వచ్చారు. సో చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏం పేరమ్మా? సాక్షి తన పేరు. ఈ అమ్మాయి పేరా? సాక్షి పాట పాడుతుంది ఏమన్నా? చెప్పా. ఎట్లా ఉన్నాయి వినాయక విగ్రహాలు? బాగున్నాయి చెప్పు. చాలా బాగున్నాయి ఈసారి. ఈసారి చాలా ఎంజాయ్ చేసాం మేము. అండ్ మా పిల్లలకు చాలా ఎంజాయ్మెంట్ అయింది. అంటే మీరు ఫ్యామిలీ వచ్చారు ఇక్కడ చూడడానికి? ఎవ్రీ ఇయర్ వస్తాము. ఎవ్రీ జియాగూడ. ఎస్. ఎన్ని గంటల దాకా ఉంటారమ్మా? ఎప్పుడు మేము వెళ్తాం ఇక. రేపు స్కూల్ ఉంటుంది కదా పిల్లలకి. ఇప్పుడు మీరు అంటే ఇక్కడికే వచ్చారా నేరుగా, లేకపోతే ఆడ ఎంజే మార్కెట్ నుంచి ఇట్లా వస్తున్నారా? కంటిన్యూ ఇప్పుడు ఫుల్ నడుచుకుని వస్తున్నాము. పోతారు ఇప్పుడు టైం కూడా? టైం కూడా దాకా వెళ్ళేసి చూసేసి మళ్ళీ ఇంటికి వెళ్తాము. ఇది ఒక గణేష్ శోభయాత్ర మార్గాలు మొత్తం ఇట్లా భక్తులతోని కిక్కిరిసిపోయాయి. చాలా మంది ప్రజలు ఈ శోభయాత్రతోని కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అక్కడక్కడ ఆగి నిలబడి వినాయక విగ్రహాలను చూసి వినాయక ప్రతిమలకు దండం పెట్టుకుని ఏమన్నా కోరికలుంటే చెప్పి ఇక్కడ ఏమన్నా ఉంటే వాళ్ళు ప్రసాదం ఇస్తే అది తీసుకుని ఇక్కడనే కూర్చుంటారు. మరికొంతమంది ట్యాంక్ బండ్ దాకా వెళ్ళి నిమజ్జనం ఘట్టం ఏ విధంగా ఉందో చూడడానికి అక్కడ చాలాసేపు వెయిట్ ఉండి ఆ సిచ్యువేషన్స్ను ఆ నిమజ్జనాలను చూసి తరించాలని చాలామంది వెళ్తున్నారు. సో మొత్తానికైతే హైదరాబాదులో జరుగుతున్న వినాయక నిమజ్జన ఉత్సవం అయితే ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పబ్లిక్ కూడా వస్తారు. సో ట్యాంక్ బండ్ వద్ద చూసినట్లయితే మొత్తం కిక్కిరిసిపోయింది. రెండు వైపులా అటు ట్యాంక్ బండ్ కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, మొత్తం కిక్కిరిసిపోయింది. అక్కడి నుంచి వెళ్ళి ఈడి వరకు మొత్తం ముంజాయి మార్కెట్ ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కిక్కిరిసిపోయింది. అటు సైడ్ కూడా ఎటు చూసినా అంటే టువర్డ్స్ బషీర్బాగ్ జంక్షన్ నుంచి వెళ్ళి అటు సైడు అసెంబ్లీ వైపు మార్గాలు కూడా మొత్తం ఫుల్ జనాలు, ఎక్కడ చూసినా ఫుల్ జనాలు ఉన్నారు. మనకు వినాయక ప్రతిమలు వస్తే ఆ ప్రతిమలు అంటూ ఉత్సవంగా పుడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో మొత్తానికైతే జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ చాలామంది సందడి చేస్తున్నారు. చాలామంది ఫ్యామిలీస్ రాత్రి వరకు కూడా ఇక్కడనే వెయిట్ చేసి పూర్తిగా ఈ ఘట్టాన్ని అంతా చూసిన తర్వాత వెళ్తామని చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ బషీర్బాగ్ వద్ద కనబడుతుంది. ఓటు స్టూడియో.